గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన. అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే ప్లాన్డ్ అయితే కాదు, నాకు తెలిసి చాలా తక్కువ షార్ట్ టైం. వెరీ వెరీ నైస్. తర్వాత ఇంకోటి ఏంటంటే, అంటే ఇంతమంది కలిసి ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు. జనరల్గా ఏంటంటే ఏదో బాయ్స్లో అప్పుడప్పుడు కలవటం, బాయ్స్లో కూడా నాకు తెలిసి నాగప్రసాద్ హైదరాబాద్లో ఉన్నాడని నాకు తెలియదు, బిఎన్ఎల్ గారు అంటే తెలుసు, సందీప్ తెలుసు, ధనపవన్ గారు మా రావుగాడు ఆడు నా చుట్టూనే తిరుగుతాడు ఆడు, పవన్ గారు తెలుసు. బట్ మీరందరూ ఇంతమంది కలిసి ఉన్నారు, లేకపోతే మీకు ఇంత యూనియన్ లాగా ఉందని చెప్పి తెలియదు. ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఏంటన్నా మనం ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. అయితే నేను 2013లో బెంగళూరులో ఉన్నాను, 2 minutes అలా చెప్పేస్తాను. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఏరియాలోనే ఉంటున్నాను. సో ఈ అపార్ట్మెంట్లో మొన్నటి వరకు ఉండేవాడిని. సో నాకు మీరందరూ 10th క్లాస్ తర్వాత మీరందరూ ఆల్మోస్ట్ నన్ను వదిలేశారు. సో నేను కొత్త ఫ్రెండ్స్ని చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ బ్యాచ్ అనమాట, చాలా ఎక్స్పీరియన్స్డ్. చాలా ఈ మధ్యకాలంలో నాకు ఏమైందంటే 10th క్లాస్ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ నేను షైన్ అవుతూ వచ్చానండి. ఎడ్యుకేషన్ నాకు వదిలేసాం, అది గాలికి వెళ్ళిపోయింది. మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా కలిసి వచ్చింది. హ్యాపీగా అలా ఇంక్రీజ్ అవుతా మెల్లమెల్లగా అలా కొద్దిగా ఓవరాల్గా అవుట్ షైన్ అయ్యాను అనుకుంటున్నా.
లైఫ్ లో కొంచెం ప్రశాంతంగా ఇద్దరు Life పిల్లలు కిందే ఉన్నారు, మేమిద్దరం ప్రశాంతంగా నాకిద్దరు అటు నుంచి వాయిస్ రావట్లా గ్యాప్ ఉన్నా కాదు లైఫ్ కిందే ఉన్నారు, షైనింగ్ లో ఉన్నారు అంటున్నా. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అంటే టీచర్లు పాపం ఇటు నుంచి నేను ఇంతమందికి చెప్తుంటే వాళ్ళకి ఎంత ఇరిటేటింగ్ ఉండేది ఇప్పుడు అర్థమవుతుంది. వచ్చేస్తారు ఇక్కడ. ఏమంటే అలాగే ఉంటది కదా. నైస్ నైస్. సో నేనైతే ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లోనే ఉండేవాడిని. నేను వేరే చోటకి వెళ్ళిపోయాను. అయితే ఇక్కడ నాకేంటంటే చాలా మంది స్నేహితులు, మంచి నా శ్రేయోభిలాషులు. ఈ అరేంజ్మెంట్ ఏంటంటే వేరే చోట కంటే ఇక్కడైతే బాగుంటది, కంఫర్టబుల్ గా ఉంటది అని చెప్పి చాలా మందికి చాలా చెప్పలేదు. కవిత కూడా ఇంత సెటప్ ఉంటది, ఇంత అరేంజ్. నాకు వీళ్ళిద్దరు ఈ మధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ 2019లో యూకేలో ఉన్నానండి. మధ్యలో వచ్చి మళ్ళీ 2020కి మళ్ళీ యూకే వెళ్ళాను. నేను యూకే వెళ్ళిన 10 రోజులకి మనకి లాక్డౌన్. జస్ట్ అలా వెళ్ళాను, పూర్తిగా లాక్డౌన్ అనమాట. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంచుమించు ఒక 3 సంవత్సరాలు లుంగి మీద గడిపేశాను. సేమ్ అదే వర్క్, అదే లుంగి. అది ఎంత పాపులర్ అయిపోయానంటే నేను మా పాపకి ఆన్లైన్ క్లాసులు జరుగుతుంటే నాకు తెలియదు, మా పాప క్లాస్లో పేరెంట్స్ అందరికీ తెలుసు అంట. లుంగి పట్టుకుని గేట్ పట్టుకుని తిరగమంటే మా పాప అన్మ్యూట్ చేసేసేది. సో నేను ఒకసారి పేరెంట్స్ మీట్కి వెళ్ళినప్పుడు, సార్ పలానా అక్షిత వాళ్ళ నాన్న అంటే మీరు తెలియకపోవడం ఏంటండి బాబు, మాకు పేరెంట్స్కి టీచర్లు తెలిసినా తెలియపోయినా మీరు అందరు పేరెంట్స్కి తెలిసండి అని చెప్పన్నారు. ఏంటంటే మీ బాబు అప్పుడప్పుడు అన్మ్యూట్ చేస్తా ఉంటుందండి, నానా రైస్ పెట్టామని అడుగుద్ది. సో అలా ఓకే. సో ప్రెసెంట్ ఏంటంటే నేను ఇక్కడ కొద్దిగా అలా కంఫర్టబుల్గా ఉన్నాను. అయితే మరి నేను టీచర్స్ ఎవరైనా వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. బట్ సంహౌ డిస్టెన్స్ మూలాన అవ్వచ్చు, లేకపోతే టైం. బట్ నాకు తెలిసి కొంతమంది టచ్లో ఉన్నట్టున్నారు. నైస్. అంటే నాకు టీచర్స్కి పెద్ద మంచి రిలేషన్ ఉండేది కాదు. 10th క్లాస్ వరకు కూడా కొడతా ఉండేవాళ్ళని. సో అందుకని ఏంటంటే మా గురువు గారు సమానమైన ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడండి. తర్వాత మా రమికు దాని గురించి నేను చెప్పలేను, ఎందుకంటే నేను తప్పులు చేస్తే ఇక్కడే దెబ్బలు పడతాయి నాకు. మైండ్ మేనేజ్మెంట్. నేను అబ్దుల్ కలాం గారితో పనిచేశాను. అగ్ని, పృథ్వీ, ధనుష్ వీటి మూడింటికి ఐ లీడెడ్ ఇండియా. నేను ప్రీవియస్లీ నాసాలో ఉన్నప్పుడు కలాం గారు నన్ను అమెరికా నుంచి బ్యాక్ ఇండియాకి తీసుకొచ్చారు. అండ్ నన్ను మీ అందరికీ పరిచయమే. నేను ఇండైరెక్ట్గా బొమ్మరిల్లు సినిమా మీరు చూసే ఉంటారు కదా, ఆ స్టోరీ ఇచ్చింది నేనే. బొమ్మరిల్లు, ఆకాశం అంతా, ఊపిరి, దీనికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాలసుబ్రహ్మణ్యం గారు. పాడతా తీగ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసింది నేనేనండి. లాట్ ఆఫ్ థింగ్స్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టుడే ఐఎమ్ హియర్. నరేష్తో కూడా చిన్నది మీరు చెప్పాలి. ఫస్ట్ 1 year మేమంతా ఒక ఇదిలో ఉన్నాం కదా, పలకరిస్తే ఏమనుకుంటాడు ఈ కుర్రాడు, ఈ ముసలాడు మమ్మల్ని ఎందుకు పలకరిస్తున్నారని ఒక ఏడాది వేస్ట్ చేసామండి. రియల్లీ వండర్ఫుల్ బాయ్, మోర్ దెన్ మై ఎల్డర్ సన్ ఇన్ ద ఫ్యామిలీ. ఏదైనా ఒక పని ఇస్తే మటుకు దానిలో వెనుకకి తిరగకుండా చూసుకోవటం, చేయటం అనేది నరేష్ దగ్గర వి ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. జీవితంలో ఆటుపోటులు వైకుంఠపాళిలాగా ప్రతిదీ చూసినవాడు, ప్రతిదీ నేర్చుకున్నవాడు. అలాగే వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఇట్. మా దగ్గర ఎట్లా ఉంటుందంటే, రూపాయి కాయిన్ నీళ్ళల్లో వేస్తే ఎట్లయితే తేలేటట్టు ఉంటుందో అటువంటి వారు కృష్ణరాజు గారు. ఎంత ఇదిగా ఉన్నా కూడా ఒదిగి ఉండటంలో మాకు రియల్లీ ప్రౌడ్ టు సే టు అసోసియేట్ ఇట్ యాజ్ ఎ నైబర్. నాకు ఎడం చేతి వైపు ఏమో నరేష్ ఉంటే, కుడి చేతి వైపున మా కృష్ణరాజు గారు ఉండేవారు. కోవిడ్ అనేది ఇట్ హెస్ గివెన్ ఏ వెరీ బ్యూటిఫుల్ టైమ్ టు గెట్ ఏ వండర్ఫుల్ బాయ్ ఆఫ్ మిస్టర్ నరేష్. మార్పు నేర్పు కోసము, నేర్పు అనుభూతి కోసము, అనుభూతి ఆప్యాయత కోసము, ఆప్యాయత నా అన్న వాళ్ళ కోసమే మెలుగుతుంది అన్న దానికి రియల్లీ ఎగ్జాంపుల్ ఈస్ నరేష్. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు ఐ వాంట్ టు టెల్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, 26 సంవత్సరాల తర్వాత ఒకళ్ళనొకళ్ళని చూస్తూ గుర్తుపట్టడం అనేది కూడా చాలా కష్టం. ఎందుకంటే మేము హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఐఎమ్ ద బోర్డ్ మెంబర్. సో మేము అక్కడ ఎక్కువగా 100 ఏళ్ళు 75 ఏళ్ళు చేసినప్పుడు కూడా మేము వీ యూజ్డ్ టు కాల్ ద టీచర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఈ విషయంలో మటుకు వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. మేక్
ఆల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్టర్ 26 అయిన తర్వాత మేమిద్దరము మాకిద్దరు అని చెప్పాడే కానీ ఆయనకి ఇద్దరు కాదండి. కనపడ్డ ప్రతి వాళ్ళందరూ కూడా నా వాళ్ళు అనుకునేవాడు. ఎందుకంటే చెప్తున్నాను, ఎవరి దగ్గరికైనా కానీ ఎవరికి కష్టం వచ్చినా ఏది వచ్చినా మా అపార్ట్మెంట్ మటుకు ఫస్ట్ వెళ్ళిపోయేది నరేష్. వెనక చూసుకోడు, అది కష్టం అవుతుందా తర్వాత దీనివల్ల నేను ఏమైతే అవుతుందని కూడా తెలియదు అంత ఇదిగా. అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా ఒక మోర్ దెన్, నాకు కూడా ఇద్దరు పిల్లలమ్మ, ఇద్దరు కలిసి 1760 మెడల్స్ వచ్చాయి ఇంటర్నేషనల్. నేను వివిఎస్ లక్ష్మణ్కి అన్నయ్య. అలాగే ఆయన గ్రాండ్ సన్ ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సో దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు టాక్. నా ఎక్కువగా వంగిపరిపు ఆర్ కుమార్ అని కొడితే పేరెంటింగ్ వీటన్నిటి కూడా మోల్డ్ అని 8000 వీడియోస్ వస్తాయి మీకు యూట్యూబ్లో రెగ్యులర్గా. ఈ టీవీలో మొన్నటి దాకా చేసి ఈ మధ్యనే మానేశాను. రామోజీరావు గారు 1 month ముందరే నేను ఐ జస్ట్ డ్రాప్డ్ ఇట్. అండ్ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ టు అసోసియేట్ విత్ యూ ఆల్. అండ్ ఐ రిక్వెస్ట్, మా గురువు అనాలా, తండ్రి అనాలా, దైవం అనాలా నాకు తెలియదు కానీ మా కృష్ణరాజు గారు రియల్లీ మా ఇద్దరిని బ్లెస్ చేసి మీ గురించి ఒక చిన్న ఇంట్రడ్యూస్ చేసి కూర్చోండి. వీరు ఇక్కడ రిపబ్లిక్ ఫోర్స్ లో పనిచేస్తూ నేను అన్న దానికన్నా కూడా మనం అనుకోవటం వల్ల ఈరోజు 4 ఇండస్ట్రీస్ కు ఓనరు. అలాగే ఒక 80 ఎకరాల మామిడి తోట అంతే. తర్వాత భీమ్డోల్ దగ్గర వీరికి కొబ్బరి తోట, కోకో అండ్ పామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి. ఎంత ఉన్నా కానీ ఒదిగి ఉండటం అనేది వీరి దగ్గర నుంచి మేము నేర్చుకున్నది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు కలాం గారు మిక్స్ అయ్యారనుకున్న 65 years అయింది. అండ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర దరగపల్లి గ్రామం మాది. సో 1960లో ఇక్కడ రావటం జరిగింది. అప్పటి నుంచి నేను గవర్నమెంట్ ఫ్యాక్టరీలో రిపబ్లిక్ ఫోర్స్ కంపెనీ అని మౌలాల్లో ఉండేది, అది దాంట్లో జాబ్ చేసి ఉన్నాను. తర్వాత నేను ఒక 29 years జాబ్ చేసిన తర్వాత ఓన్గా ఫ్యాక్టరీ పెట్టుకోవటం జరిగింది. చెగర్పల్లిలో ఒక 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, గట్కేశ్వర్లో ఒకటి ఉన్నాయి. తర్వాత మా అబ్బాయిని ఇప్పుడు చూసుకుంటున్నారు. నేను రిటైర్డ్ అయిపోయి మా రవి గారి దగ్గర కాలక్షేపం చేసుకుంటున్నా. వాళ్ళ దగ్గర అన్నీ నేర్చుకోవటం చాలా అవసరం దానికి. ఆయన నిజంగా ఒక అబ్దుల్ కలాం గారి దగ్గర పనిచేశారంటే మామూలు కాదు అది. సో అలాంటి వ్యక్తి దగ్గర మేము ఉంటాం మా అదృష్టం కింద మేము భావిస్తున్నాం. కానీ ఏంటంటే మా దాంట్లో ఒక నరేష్ గారు వెళ్ళిపోవటం వల్ల మా దగ్గర నుంచి మేము చాలా బాధపడుతున్నాం, విచారిస్తున్నాం కూడా. మాది అపార్ట్మెంట్ ఏంటంటే కేపీఆర్ పార్క్ అనేది 184 ఇప్పుడు వేరే చోట కొనుక్కోవడం జరిగింది. సో కొనుక్కోవటం అన్నది చాలా మంచిది, అది కాదంటుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కానీ ఏమైనా కరెంట్ స్విచ్ చేస్తే ఎంత స్పీడ్గా వస్తుందో రోజు మేము అంత కలుస్తూ ఉంటాం మేము ముగ్గురు కూడా. ఎందుకంటే ఆ ప్రేమ అన్నది, అభిమానం అన్నది అది మామూలుగా వెళ్ళేది కాదు. ఎందుకంటే ఏ చిన్న పని ఉన్నా కానీ నరేష్ గారికి చెప్తే ఇమ్మీడియట్లీ దాన్ని అటెండ్ అయ్యి ఆ ఒక వర్క్ చేస్తాం కూడా. ఆ ఒక ఆయన దగ్గర ఆ ఒక యాక్టివిటీస్ ఉంది. అది దాని గురించి ఏంటంటే మొత్తం అందరూ కూడా 184 ఏదైతే ఉన్నారో, ఏదైతే అవసరం ఉంటుందో అది ఇమ్మీడియట్లీ నరేష్ గారికి చెప్తారు కానీ పక్కింటి వాళ్ళకి ఎవరికి చెప్పరు. ఎందుకంటే అంత యాక్టివ్గా ఆయన చేస్తూ ఉంటారు దానికి. మరి దాని గురించి ఈ రోజుని ఇంత ఆర్గనైజింగ్ చేసి మీరందరూ కూడా రావటం అన్నది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం దానికి. అందుకని అంటే పూర్వం ఏదైతే 10th class 26 years అయింది ఇది మీరు కలుసుకోవటం కూడా. 26 సంవత్సరాల తర్వాత కలుసుకోవటం అన్నది మామూలు విషయం కాదు అది. సో ఎక్కడెక్కడో మనం సెటిల్ అయ్యింది, ఈ రోజున వచ్చి మనం కలుసుకోవటం అన్నది ఒక పండగ లాంటిది అని నేను అనుకుంటూ భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మా ఫ్రెండ్ సర్కిల్ అయితే ప్రెసెంట్ ఇది. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత చక్కగా యాక్చువల్గా కాలక్షేపంగా చెప్పు అని చెప్పి నేను అనుకున్నాను.
ఏంటి ఇంత మెచ్యూరిటీ వచ్చేస్తుందా 40 years కని ఆలోచించాను కానీ సో ఆ రీజన్ ఏంటి దాని బిహైండ్ సీక్రెట్ ఇట్లాంటి ఇంటెలెక్చువల్ పీపుల్ తోటి చేయడం అనేది బాగుంది. అంకుల్ మాకు ప్రొఫెషనల్ లెసన్స్ అవన్నీ ఎక్కడైనా నేర్చుకుంటాము, బట్ లైఫ్ లెసన్స్ అనేవి మాత్రం ఇలాంటి వాళ్ళ ద్వారానే నేర్చుకుంటాము. సో నరేష్ ఆల్మోస్ట్ నేర్చుకుంటున్నాడని అనుకుంటున్నాను. సో కవితా నాయుడు, హౌస్ వైఫ్, మ్యారీడ్ టు గుండాబుత్లో బ్రహ్మాజీ గారు, అండ్ వీఆర్ బ్లెస్డ్ విత్ 2 boys. ఏం చేస్తుంటారమ్మా? ఐటీ. చాలా నర్వస్ గా ఉంది యాక్చువల్లీ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ టు స్పీక్. టీచర్స్ కూడా అలా అంటే ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. యూనో లైక్ నాకన్నా మా పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. వాళ్ళ 1 week నుంచి మమ్మీ సండే సాటర్డే ఏంటి తెలుసా అంటే నేను ఐ వాజ్ రియల్లీ వెరీ బిజీ విత్ మై అదర్ వర్క్స్ అట్ స్కూల్. వాళ్ళు ఎంతసేపు అనమాట మమ్మీ సాటర్డే వచ్చేస్తుంది, అది మమ్మీ ఇది మమ్మీ అని. ఈరోజు మార్నింగ్ కూడా యాక్చువల్లీ దేవర్ అట్ ద బ్యాక్ ఆఫ్ మీ అనమాట. ఇదయిందా దగ్గరుండి పంపించి అప్పుడు కానీ వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే ఇట్స్ రియల్లీ అప్పుడు ఉన్న డేస్ వేరు, అప్పుడు ఎలా ఉన్నాము అంత డిఫరెంట్. ఇప్పుడు అందరం ఒక 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 స్టేజ్కి వచ్చాము. వెరీ హ్యాపీ టు సీ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 daughters. The one is in the 9th standard, the other one is in 5th standard. I'm a teacher at the Sister Nivedita school. వాళ్ళు కూడా నాతోనే చదువుతారు. They also come along with me. And my husband is into India Bulls banking sector. That's it. And here only my parents also stay with me. అంటే వాళ్ళు వేరే చోట, మా అందరం వచ్చేసాం మచిలీపట్నం నుంచి. Even my brother, my sister is in Bangalore. She got settled over there. By God's grace everything is fine and happy to see you. మెర్సీ, నాకు 2 బాబులు 9th and 7th అవుతున్నారు. మచిలీపట్నం నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాను. ఒకటి ఫ్రెండ్స్, ఒక విషయం, మన ఫ్రెండ్ కోవిడ్ లో ఎంత సర్వీస్ చేసిందంటే న్యూస్ లో చూసేవాళ్ళం కదా, ఇలా అలా సర్వీస్ అలా చేస్తున్నారు, డాక్టర్స్ చేస్తున్నారు, నర్స్ అంత సర్వీస్ చేసింది మన ఫ్రెండ్. ఫోటోలు చుట్టానికే భయం వేసేది, బట్ నిజంగా అంత సర్వీస్ చేసింది. గాడ్స్ గ్రేస్, షీఈస్ హ్యాపీ అండ్ షీఈస్ ఫైన్ విత్ us. ఫ్రెండ్స్ దిస్ కోవిడ్ టైం 26 years అందరు కలుస్తున్నామంటే ఎక్కడొక్కడ మాకు నరేష్ టచ్ అవుతానే ఉంటాడు. వీళ్ళందరికీ ఎట్లాగా బాగా పరిచయమో స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఎవరు హెల్ప్ అడిగితే నరేష్ సేమ్ అట్లనే ఉంటాడు మాకు తెలుసు అందరికి. నేను కూడా కుక్కట్పల్లిలోనే ఉంటాను. నా పేరు వచ్చి శాంతి. కొంచెం రిలేషన్స్ నా పేరు హిమబిందు, యూఎస్ నుంచి వచ్చాను. 20 days అయింది. యూఎస్ లో మీరు రాలేకపోయారు ముందరికి? మా హస్బెండ్ ఉత్తమ్ రెడ్డి సాఫ్ట్వేర్ చేస్తున్నారు. నాకు ఒక బాబు 2nd standard. ఎక్కడమ్మా యూఎస్ లో? యూఎస్ లో మినిసోటా టామిల్ స్కూల్లోనే కలిసాను, కానీ 9th వరకే చదివాను. 10th లో వెళ్ళిపోయాం వేరే బ్యాచ్కి. సో అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడే కళమంది KPHD కళమంది ఉంటాను. సో మా వాళ్ళు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ సూపర్వైజర్గా చేశాను. 2 పాప బాబు. మా పాప వచ్చింది, తను 10th. సో మేమందరం 10th బ్యాచ్ కలుస్తుంటే తను 10th చదువుతా వచ్చింది, వస్తాను చూడాలి అని. సో అందరూ సంతోషంగా ఉంది కలవడం వల్ల. సో ఇది ప్లాన్ 26th year చేస్తున్నాం. 25th year చేస్తే బాగుండేది. నేను ఎంతమంది గుర్తున్నారో నాకు తెలియదు. నాకే సగం మంది గుర్తులేరు యాక్చువల్లీ. గర్ల్స్ అయితే గుర్తున్నారు కానీ బాయ్స్ లో చాలా మంది గుర్తులేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు tell gratitude for these 2 legends here. So it's really, we are blessed to know about you today. Thanks Naresh for introducing them. They're really beautiful souls. Thanks a lot. I mean మాకు ఆపర్చునిటీ లేదు వాళ్ళతో స్పెండ్ చేసే టైము. అంటారు లైక్ మనం ఏదైనా మంచిగా నేర్చుకోవాలంటే we have to spend with the elder people and younger people than us. So you are really blessed to have this type of people with you along with you. So నేను have completed my masters in structural engineering, civil engineering తర్వాత. So from past 19 years I'm into the construction industry. Basically construction management లో ఉంటాను. So presently I'm working as an independent consultant with my own firm. Dealing with the different types of projects. So మీకు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏ సర్వీస్ కావాలన్నా you can contact me. Advertising. You can contact me. We take up so many services like design and build, I know cost management to project auditing, ఎలాంటి సర్వీసెస్ అనేది తీసుకుంటాము. So it's introduction of my company too. పోర్ట్ఫోలియో ఉందంటే స్పాన్సర్షిప్ అయ్యాలి.
అది మర్చిపోయారు, స్పాన్సర్షిప్ మర్చిపోయారు. సో మై హస్బెండ్ ఆయన కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. He's also into construction industry, but in HVAC industry. He's into the business too. And హాయ్. నేను నాగవిద్య ఎంటెక్ చేసి తర్వాత టీసీఎస్ లో జాయిన్ అయ్యి 16 years అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా టీసీఎస్ లోనే ఉన్నా. ఎక్కడ అనిపించలేదా ఇప్పుడు? నేను రెగ్యులర్ నుంచి వెళ్ళట్లేదు అన్నా, ఇంతకు ముందు అయితే ఎవరు అంటే నేను 2015 నుంచి టీసీఎస్, అవునా? అంతా 2019 నుంచి ఓటీసీ లేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు. నేను సినర్జీ అలా సెట్ చేశాను. చాలా మంది టీసీఎస్ కి మాట చెప్తే ఎలా అంటారు, మనకు అలా సెట్ అయింది అనమాట. నేను అన్అఫీషియల్ గా సెట్ చేసా, మనం మాట్లాడుకుందాం అయితే. చందనగర్ లో ఉంటారు. అండ్ మా బాబాయ్ డిఆర్డీఓలో చేశారు, ఏపీజే అబ్దుల్ కలాం తో పాటు. విజయ్ కుమార్ మెకానికల్ అంతే. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్. యాక్చువల్ గా మీరు ఎవరు గుర్తులేదు, సారీ. సో మీ కవిత ద్వారానే నేను ఒక 5-6 years బిఫోర్ కోవిడ్ అనుకుంటా మర్సీ ద్వారా నేను యాడ్ చేశారు. యాక్చువల్గా మీరు అందరూ తెలియదు, సారీ. నైస్ టు మీట్ యూ సార్. నేను ఫస్ట్ గ్రాఫిక్ డిజైనర్ గా చేశాను. నిజాంపేట్ నిజాంపేట్ వైస్ ప్రెసిడెంట్, లేడీ వైస్ ప్రెసిడెంట్. యాక్చువల్ గా అదైతే పెద్ద నాకు మ్యాటర్ కాదు. నేను ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. నాకు 2 అబ్బాయిలు అండ్ ఒకటి 9th, ఒకటి 12th. That's it. I'm happy with my రీకనెక్టింగ్ అంట. నువ్వు మాట్లాడు. హాయ్ హాయ్. దగ్గర కాదు, ఒక్కొక్కరు తీసుకుంటారు. పంజాబ్ లో చేస్తున్నాడు. డ్యూటీలో కనబడుతున్నాడు. హాయ్ చెప్పురా సురేష్. ఏం మారలా సరే, ఎవరు కనబట్లా? కనబడరా? సరే సరే. హాయ్, సందీప్. వెనకెళ్ళరా, బుల్లిగా కనపడతావు. నా పేరు సందీప్. తర్వాత ప్రస్తుతానికి కెనరా బ్యాంక్ లో చేస్తున్నాను, గొడవలే బ్రాంచ్ లో. నాకు 2 పాపలు. గొడవలే బ్రాంచ్ లో రా. కెనరా బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్. ఒక 6 years భీమవరంలో చేశాను, ఒక 6 years ఏమో మచిలీపట్నంలో చేశాను. నేను వర్కింగ్ ఇన్ విజయవాడ 4 years నుంచి. సెటిల్ ఇన్ విజయవాడ. కాబట్టి బెజవాడలో సెటిల్ నాకు 2 పిల్లలు. బాబేమో 9th class చదువుతున్నాడు, పాప 6th class. గుడ్ టు సీ యూ ఆల్. యాక్చువల్గా అనుకోలేదు నేను అసలు వస్తానని. యాక్చువల్ పూణే ట్రైనింగ్ ఉంది నాకు, రేపు ఎల్లుండు. దాన్ని స్కిప్ చేసి వెరీ గుడ్ మాక్సిమం అందరూ గుర్తున్నారు నాకు. ఫస్ట్ నుంచి 10th వరకు ఆ ఫొటోస్ చూసి నేను పేర్లు కూడా గుర్తుపెట్టుకున్నాను, మన రిమైండ్ చేసుకున్నాను అనమాట. ఇందులో చాలా మంది, కొంతమంది నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఐఎమ్ మిస్సింగ్ అనమాట, బికాస్ దే ఆర్ ఇన్ యుఎస్ఏ. జగన్నాథ్ గాని, శాంసన్ గాని, మోస్ట్లీ వాళ్ళతో ఎక్కువ ఉండేవాడు నేను. వాళ్ళందరూ మిస్ అవుతున్నాను. బట్ గుడ్ టు సీ యూ ఆల్. నాగప్రసాద్ మోకా అండి. సో ఐ మీన్ విద్యానగర్. సో ఇంటూ ఐటీ, మిస్సెస్ కూడా ఐటీని. సో 2 పాపలు, పెద్ద పాప 6th, చిన్న పాప 3rd. ఏ కంపెనీ అండి? ఐటీ రైట్ డేటా.
చాలా టెన్షన్ నా పేరు హిదాయతుల్లా. నేను సాఫ్ట్వేర్లో చేస్తున్నాను. 2 పాపలు. పెద్ద పాప వచ్చి 2nd క్లాస్, చిన్న పాప వచ్చి నర్సరీలో ఉంది. నేను కుక్కట్పల్లిలో ఉంటాను. ఏ కంపెనీ? మైక్రోసాఫ్ట్. నేను దీంట్లో క్లౌడ్ ఒక్కసారి చేసి చూపించి హాయ్ ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ ఎంఎస్ పవన్ కుమార్. ఎంఎస్ పవన్ కుమార్ ఎందుకు మెన్షన్ చేస్తానంటే మా క్లాస్ లో 2-3 పవన్లు ఉండేవాళ్ళు, అందుకే నన్ను గుర్తుపట్టుకుంటారని చెప్పి ఎంఎస్ పవన్ కుమార్ అన్నాను. ఐఎమ్ వర్కింగ్ ఇన్ డెకాథలాన్ విజయవాడ. ఓకే, ఐ హావ్ 1 చైల్డ్. ఓకే, దట్స్ ఇట్. వైకే చైతన్య ఉన్నాడు, వీకే చైతన్య రాలేదు. అదే కదా. సో రవి నెక్స్ట్ ఆర్గనైజేషన్ అర్థమవుతున్నారు. ఐ నో మోస్ట్ ఆఫ్ యూ. ఓకే, మధ్యలో ఎక్కువ మెమరీస్ లేవు, కానీ చెప్తా ఉంటుంటే ఓకే. మోస్ట్లీ చేతులు ఎంకరేజ్ చేసి బట్ ఎనీవే ఇట్ వాజ్ లైక్ ఆల్ చైల్డ్హుడ్ మెమరీస్. ఇట్ వాజ్ లైక్ డ్రీమ్స్. 26 years అయిపోయింది కదా. డ్రీమ్ కమ్ ట్రూ. Very thankful to all the organizers. How it started like a spark. Okay, and ఇంతమంది గ్యాదర్ అవడం అనేది మీరు ఎక్కడ పని చేస్తున్నారు? నేను I was working in Wells Fargo software. I have 1 kid. చెప్పడానికి ఏం లేదు, క్లాస్ కూడా వచ్చేవాడు కాదు. చదువు అయిపోయిన తర్వాత తిరువురెడ్డి సెటిల్ అయిపోయాను. అగ్రికల్చర్ చూసుకుంటాను. నాకు ఒక బాబు 9th క్లాస్. ఓకే సార్, తిరువురు సార్, అగ్రికల్చర్ చూసుకుంటాను. లేదు, మైలవరం ఉంది ఇక్కడ. న్యూజివీడ్ మైలవరం. ఓ ఓకే. అంటే యాక్చువల్లీ మీరు చదువుకునే టైంలో నేను ఆడుకొని టైం పాస్ చేసేసాను. సో ఐ హావ్ టు డూ అని వరకు ఎల్నవీన్ లేడు. ఇంకెవరన్నా బై ఎనీ ఛాన్స్ ఇంకెవరన్నా లైక్ డూ యు నో ఎనీబడి లేని వాళ్ళు? అబ్దుల్ జలీల్ రాలేదంటాడు, ఫోన్ చేశాడు. ఓ నో మోరా. అలా ఇంకెవరన్నా ఉన్నారా జనరల్ గా? ఎవరు లేరు, ఓన్లీ నవీన్ లేరు. సో అంటే యాక్చువల్గా ఈ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. బట్ థింగ్ ఏంటంటే లైక్ I don't know whether it is right or wrong. ఒక 2 minutes we'll definitely we'll do that.
హలో చాలా మంది రవికిరణ్ మనం లాస్ట్ టైం చిన్నది కలిసాం అయితే చైతన్యం తప్ప ఇంకెవరిని కలవలేదు. సో మెర్సీ మన కాల్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నేను బయట ఉన్నాను సరిగ్గా మాట్లాడలేదు. అది వినపడట్లేదు ఏంట్రా వినిపించట్లేదు. సో నేను ఇప్పుడు అభివా అనే కంపెనీలో పనిచేస్తున్నాను యాజ్ ఎ మేనేజర్ ఆఫ్ టెక్నికల్. 2009లో హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాను. నాకు ఒక పాప 4th క్లాస్ చదువుకుంటాను. హలో కవిత డ్రిల్ మేట్ 10th. అది ఎలా ఉంటుందంటే ఒక రౌండ్ ఉండేది. ఇట్లా 1 అనగానే ఇలా 2 అనగానే ఇట్లా నువ్వు షూ వేసుకొచ్చేవాడు కదా, అదే గుర్తు. షూ వేసుకొచ్చేవాడు కదా నువ్వు. చెప్పాలంటే బాయ్స్ వైపు నుంచి బాగా బ్లూ షర్ట్ చెప్పరా అంటే ఏమోరా జనాలు ఎలా తీసుకుంటారు అంటే లేదా ఎక్సైట్మెంట్ గా ఉంటది చెప్పరా అంటే మా వైపు నుంచి అయితే తనే నాకు ఐడియా. అర్జున్ చూసి చాలా కాలం అయింది. ఐ థింక్ మోర్ దాన్ 20 years పైన. మెనీ పీపుల్ 20 years. పవన్ అయితే ఎప్పుడు కలుస్తాను అవన్నీ చెప్పలేను ఎందుకంటే నరేష్ నేను పవన్ బాగా కలిసేవాడు. సందీప్ నా బెంచ్ మేట్ అన్ని. ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ ఆఫ్టర్ లాంగ్ టైం. హిదాయతుల్లా అయితే ఇంటర్మీడియట్లో చూసినట్టు. హిదాయతుల్లా ఎప్పటికీ అలాగే చిలుపుగా ఉన్నాడు. వైకే నేను కూర్చొని వాళ్ళ కార్లో 1 గంట సేపు మాట్లాడుకున్నాము. యాక్చువల్గా ఒకటి చెప్పాలి వైకే గురించి. వాళ్ళ కీర్తి అని నా కొలీగ్ ఒక ఆమె ఉంది. సో వీఆర్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ లాగా ఆఫీస్లో. సరే నేను ఫోటోగ్రఫీ కొంచెం చేస్తాను అన్నమాట, ఎడిటింగ్ ఫొటోస్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. అయితే ఒకరోజు ఆమె 1 year అయిపోయింది, మేము ఇద్దరం కలీగ్స్ లాగా ఉన్నాము. 1 year 1.5 years అయిపోయింది. దెన్ షీ షోడ్ మీ అ పిక్చర్ అండ్ సెడ్ విజయ్ నాకు కొద్దిగా ఇది ఎడిట్ చేసి పెట్టండి. దెన్ ఐ సా ఎ పిక్చర్ విత్ హర్ హస్బెండ్. ఇదేంటి వీడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. విజయ్ మా ఆయన వండుకుంటే ఎవరుంటారు నాకు తెలియదు మీ ఆయనని. దెన్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ అనమాట. నాకు తెలియదు అసలు వైకే ఈజ్ హర్ హస్బెండ్ అని నాకు అప్పటి వరకు తెలియదు. 1.5 year యువర్ కొలీగ్స్. సో అప్పుడు కార్ వేసుకొచ్చాడు, కార్లో కూర్చొని 1 గంట సేపు మాట్లాడుకున్నాం. అండ్ అనిల్ని ఇదే చూడటం 20 years నుంచి. ధనపవన్ కూడా మధ్యలో చూసాం పండుగలో. అండ్ గర్ల్స్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ ఆఫ్టర్ 25 years. విషయం ఏంటంటే 26 సంవత్సరాలైంది మనం కలిసి. మాక్సిమం అందరూ ఊరిని వదిలేశారు. ఒక్కడిని పట్టుకుని వెళ్ళాడుతున్నా. ఊరిని పట్టుకుని వెళ్ళాడుతుందో నేను ఆ ఊరిని పట్టుకుని వెళ్ళాడుతున్నానో నాకైతే తెలియదు, కానీ ఆ ఊర్లోనే ఉంటున్నానండి. సేమ్ ఓల్డ్ మచిలీపట్నం, ది సేమ్ ఓల్డ్ ప్లేస్, ది సేమ్ ఓల్డ్ పేరెంట్స్. దీపక్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, all those members. I completed my MSc here only in Hyderabad, Central University. తర్వాత మళ్ళీ మచిలీపట్నంకి వెళ్ళిపోయాను, అక్కడే ఉంటున్నాను. వర్కింగ్ యాజ్ SL ఇన్ నారాయణ జూనియర్ కాలేజ్లో ఫర్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఇక బావగారు అంటారా, LKG నుంచి వాడు నేను ఫ్రెండ్స్ అండి, ఫ్రమ్ LKG ఆన్వర్డ్స్. మీ అందరికి చెప్తా నేను 6th class లో షార్న్ వచ్చాను కదా, బట్ LKG నుంచి ఆడు నేను ఫ్రెండ్. ఒకరోజు ఆ సిస్టమ్ తీసుకొచ్చాను. ఆ సిస్టమ్ నా మీద కంప్లైంట్ ఇస్తాను. ఇది ఐ థింక్ 5th class లో 4th class అనుకుంటా. కంప్లైంట్ ఏంటో గుర్తుందా నీకు? గుర్తులేదు. ఏమైందంటే అప్పుడు ఏంటంటే బల్ల మీద కూర్చుంటే గీత గీసి ఇటు పక్క వస్తుంటే కొట్టేవాడు ఊరికే సరదాగా పనే ఉండదు. ఇలా గీసి ఉన్నారు, ఇటు వచ్చేవంటే ఇలా కొట్టేవాడిని. అది ఎక్కి వెళ్ళి తీసుకొచ్చాడు కంప్లైంట్. ప్రిన్సిపల్ దానికి వెళ్తే ఏంటంటే నాకే అర్థం కాదు, నేను సరదాగా చేసే పని అనమాట. ఇలా బల్ల మీద కూర్చుంటాం కదా, ఇలా గీత గీసేవాడిని. ఆడిట్ రాగానే ఇలా కొడతా ఉంటాడు, ఊరికే అయినా కానీ వస్తూ ఉండేవాడు, కొడతా ఉండే అయినా కానీ వస్తూ ఉండేవాడు. నా పేరు ధనపవన్ అమ్మా. రవితో నేను ఇంటరాక్ట్ కోవిడ్ టైంలో అయితే మామూలు బోరాంగ్లా తిరుగుతాను అంటాను మచిలీపట్నం వచ్చినప్పుడల్లా. ఆ మచిలీపట్నాన్ని పుట్లో వదులుతానో లేదో కూడా తెలియదు.
అర్జున్ హాయ్ హాయ్ అందుకని హాయ్ చెప్పాను నా పేరు పెట్టావా మా పాప అక్షిత 5th క్లాస్ ఇడు PP2 ఏ మా అన్న కూతురు పేరు అక్షితారా అలా సో వీళ్ళకి వాళ్ళ హాలిడే అనమాట అక్క 5th క్లాస్ మా వాడు PP2 చెప్పరా How old are you? I'm 6. 6? Okay. Say hi. Enjoy your day. నేనే నాకు చుట్టూ నేనే ఒక్కటైనా ఒంటరోని కానే స్వార్థము నేనే పరమార్థము నేనే मेरी मिजाज अखियां माने ना गल ढीठ है पक्कियां मेरो वेखो जट दा वे कदे नहीं पिछे हटदा वे मेरे माया के दिन रात करदा तरक्कियां के दिन रात करदा तरक्कियां के रोब वेखो जट दा वे मेरे माया कदे नहीं पिछे हटदा वे मेरे माया నా రెండు కళ్ళతో లోకాన్ని చదివేసా ముసుగున మనుషుల రంగులు చూసా నేననువా అంటే నాకు ముఖ్యం నేనంట గెలుపు జెండాలే నా దారంట మనసు ఉన్నా గాని లేదంట మెదడు మాట నేనంట మాయాదారి లోకంలో ఇంతే ఇంతే నేనంట నాకు నేనే కర్త కర్మ క్రియా ఒక్క నేనే వేళ సైన్యమయ్యా నా గమనం నిత్యరణం కణ కణ కణం अनुचरगणम सारा जग करदा है ठकियां निगाह साडे पिछे क्यों
అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమేను త్వరగా రమ్మని, రమ్మని. వేకువే పేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే అని. సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెద్దలైంట బయట మా పెంచే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎంతైనా వానైనా ఎంతేడా లేదు, ఆగవండి మా కుప్పి గంతులు. కోరికలు నవ్వులు బాధలు, సందడులు సంతోషాలు, పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, 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 life is beautiful. సాయంత్రం అయితే చాలు చిన్న పెద్ద రోడ్డు మీదనే బస్కు వేయటం. దివాళీ హోలీ క్రిస్మస్ భేదం లేదు, పండగంటే పందిళ్ళు వేయటం. ధర్నాలు రాస్తారో కోలెన్నకున్న మమ్ము చేరనే లేవు ఏ క్షణం. మా ప్రపంచం ఇది మాదిది, ఎన్నడూ మాకే సొంతం. సాగిపోతున్నది ఈ రంగుల 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 జీవితం. Life is beautiful, life is beautiful,
నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి రాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు మొక్కలు కాలేజీ క్యాంపస్ లో నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లి పడిన కుర్ర ఎదలో